ఎస్ఎస్ఎంఈ 29 నుంచి కొత్త న్యూస్ వచ్చేసింది అన్నట్టు. టెక్నికల్లీ కొత్త న్యూస్ అని చెప్పలేము, అది ఒక రకంగా బాగానే నడిచింది, బట్ ఇది ఒక రకంగా కన్ఫర్మేషన్ అనుకోవచ్చు. సో ఎస్ఎస్ఎంఈ 29 విల్ బి బేస్డ్ ఆన్ సంజీవని పర్వతం మీద ఉంటుంది స్టోరీ అంతా కూడా. అండ్ దీనికి టెక్నికల్లీ వాళ్ళు ఒక రకంగా నిజమే అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు టోటల్గా హనుమంతుడి వాట్ ఇస్ స్టోరీ మీద నడుస్తున్నారు. ఆఫ్రికన్ జంగిల్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ అది కూడా యాడ్ అవుతుంది. అండ్ ప్రస్తుతానికి వాళ్ళు 50 కోట్లు విలువ గల కాశీ సెట్ వేస్తున్నారు హైదరాబాద్లో. కాశీలో వాళ్ళు షూట్ చేయొచ్చు, బట్ రాజమౌళి గారు 1-2-3 షాట్లతో కంప్లీట్ అయ్యాడు. టోటల్ ఫ్రీడమ్ ఉండాలి కాబట్టి సిటీని బంద్ చేయాలి, సిటీని టోటల్ బంద్ చేయాలి. కాశీ లాంటి సిటీ అక్కడ అట్లా బంద్ చేయలేరు కాబట్టి టోటల్ సెట్ వేస్తున్నారు. 50 కోట్ల సెట్ అంట, అదొకటి జరుగుతుంది. బట్ సంజీవని పర్వతం దాని మీద ఒక హైస్ట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ పెట్టుకున్నా కానీ ఇట్ క్యాన్ బి ఇట్లాంటి సినిమాలు చేయలేదా ఇప్పటి వరకు అంటే చాలా చేశారు. మొన్ననే ఫౌంటైన్ ఆఫ్ యూత్ అని చెప్పేసి వాళ్ళు యాపిల్ టీవీలో వచ్చింది, మన జాన్ క్రిసిన్స్కీ, నాట్లీ పోర్ట్మెన్ వాళ్ళు చేశారు. సంజీవని పర్వతం ఏంటి, చనిపోయిన వాళ్ళని బతికించేది అండ్ ఆల్సో ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కానీ చేసేది. మనకి రామాయణం బేస్ చూసుకుంటే దాన్ని మనము ఇంటర్నేషనల్ వైడ్గా చాలా గొప్పగా చెప్పే స్టోరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ పాయింట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ టెక్నికల్లీ ఇది ఇప్పుడు ఆలోచించుకుంటే జస్ట్ నార్మల్ హాలీవుడ్ మూవీలో కూడా ఒక మెగాఫిన్ బాక్స్ ఉంటుంది, అంటే ఒక ఐటమ్ ఉంటుంది, ఐటమ్ చుట్టూ అందరు జనాలు తిరుగుతూ ఉంటారు, దాన్ని లాస్ట్ వరకు చెప్పించుకుందాం అని చెప్పేసి. పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ అట్లా ఉంటుంది, డేవీ జోన్స్ హార్ట్ అని, ఆరెల్స్ మళ్ళీ వడిసే మన దాని పేరు ఫౌంటైన్ ఆఫ్ కప్ ఉంటాయి, అట్లా చాలా ఉంటాయి. మనకి స్టార్ వార్స్ లో కూడా అట్లే జరుగుతుంది. టెక్నికల్లీ మన అవెంజర్స్ మూవీలో కూడా ఇన్ఫినిటీ స్టోన్స్, ఇన్ఫినిటీ గాంట్లెట్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వరకు అట్లే జరుగుతుంది. అట్లా ఈ సినిమాలో కూడా సంజీవని మొక్క ఏదైతే ఉంటుందో దాని మీద జరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ వాట్ ఈస్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ రాజమౌళి చేస్తున్నాడు కాబట్టి అంతకంటే ఇంకేం చెప్పలేవు. రాజమౌళి చేస్తున్నాడు. లైక్ మనము ఇలాంటి డైలాగులు ఆర్ఆర్ఆర్ అప్పుడు అనుకున్నాం, నీకు అప్పటికే సైరా వచ్చింది అండ్ చాలా సినిమాలు లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ బేస్డ్ లో చాలా వచ్చినాయి. అండ్ మనం కూడా అనుకున్నాం లైక్ వై రాజమౌళి గారు డూయింగ్ ఆర్ఆర్ఆర్, ఆల్రెడీ టెంప్లెట్స్ లో వర్క్ అనే కదా, వై ఈజ్ హీ డూయింగ్. కానీ వచ్చాక డెఫినెట్లీ ఎట్లా అనుకున్నా కానీ మాధవన్ గారు షూట్ లో జాయిన్ అయ్యారట. హీస్ డూయింగ్ ఏ క్యారెక్టర్. యాక్చువల్లీ నానా పాటేకర్ అని చెప్పేసి చూసిన ఉంటుంది, నాకు అంత గట్టిగా వినబడలేదు. తర్వాత తెలిసిందంటే హీ రిజెక్టెడ్ ద రూల్ అంటున్నారు. దాని ప్లేస్ లో మాధవన్ గారు వచ్చారా, అది కొత్త క్యారెక్టర్ తెలియదు కానీ అది ఒకటి జరుగుతుంది అన్నట్టు. షూటింగ్ 2026 లోపు కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. 2026 ఎండింగ్ లోపు అంటే ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేసుకొని 2027 నిద్రపోట్ల నువ్వు లేదా లైవ్ లో కూర్చున్నావు గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తాను 2027 లో సచ్చినట్టు వస్తుంది సినిమా. నేను రైట్ అయితే క్లిప్ ఆన్స్ ఇక్కడ లేవు, గుండె లేదు, ఆల్రెడీ గుండె కానీ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే గ్యారంటీ ఉందనిపిస్తుంది. బికాస్ ద వే దే ఆర్ వర్కింగ్ సెకండ్ షెడ్యూల్ అయిపోతుంది, దీని తర్వాత టోటల్ ఫారెన్ షెడ్యూల్, టోటల్ ఆఫ్రికన్ జంగిల్స్ లో జరుగుతుందంట. సో నాకు ఎందుకో ఇది హనుమంతుడి స్టోరీ నుంచి కనెక్టెడ్ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్రికన్ జంగిల్స్ అక్కడ కూడా ఆఫ్రికన్ పీపుల్ చాలా మంది హనుమంతుడిని పూజిస్తారు. సో అక్కడ నుంచి కనెక్షన్ ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ లైక్ చెప్తున్నా గ్లోబ్ డాటింగ్ మూవీ కాబట్టి ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్ సీరియస్లీ. లైక్ ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతిసారి ఏంటి రానాకంటే రాజమౌళి గారి మూవీ మీద నువ్వు ఎక్సైట్మెంట్ లేకపోతే నిజంగా సంథింగ్స్ రాంగ్ విత్ యూ అనే ఫీలింగ్ ఉంది ప్రస్తుతానికి. దట్ ఈస్ రియలీ అంతే. తెలుగు సినిమా, ఇండియన్ సినిమా ఆయన పెంచిన స్టాండర్డ్స్కి ఆయన తీసుకున్న పాయింట్ నువ్వు ఎట్లా అనిపించినా, ఎంత సింపుల్ అనిపించినా కానీ సినిమా చూసిన తర్వాత ఎవరు చేయలేరు అట్లా అని ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది, ఎవరు చేయలేరు. సో అదే నమ్మకం మళ్ళీ ఉంది. అండ్ సంజీవని అండ్ హైలైట్ ఏంటంటే ఇప్పుడు 2027 ఇది వచ్చింది అనుకుందాం, ముందు వచ్చింది అనుకుందాం. 2027 దివాళీకి రామాయణ పార్ట్ 2 అంటున్నారు. దాంట్లో సంజీవని లిటరల్ గా సీన్ ఉంటది. మన ఆదిపురుష్ సంజీవని అనుకోకండి, అది రిలీజెస్ గురించి చూడరా అంటే నువ్వు 2027 రిలీజ్ షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నావు. కలలు కనమన్నారు, అందుకే కలలు కాను ఏం లేదు. సో అట్లా అనుకుంటే అది మంచి అనిపిస్తుంది రామాయణ అండ్ ఎవ్రీథింగ్. లైక్ వింటుంటే బాగానే అనిపిస్తుంది. నాకు రామాయణ మూవీ మీద అంత నమ్మకం ఎందుకు లేదంటే హిందీ వాళ్ళు చేస్తున్నారు వేరేషం, కానీ రాజమౌళి గారు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నమ్మకం ఉంది దాని మీద. సో అట్లే అనుకుంటున్నా, ఇది బాగాలేకపోయినా అదేనా బాగుంటది, అది అట్లా అనిపిస్తుంది. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. నీకేమనిపిస్తుంది లైక్ సంజీవని ఎవ్రీథింగ్? అరే ఒక్కటి చెప్తా, ఆల్రెడీ స్టోరీలే నా బుర్రలా లేసా అది వచ్చిన యా సింపుల్ కదా, అది లైక్ సింపుల్, అది లైక్ అంటే మనం అనుకునేది. ఐ డోంట్ నో వాట్ హీ పుట్స్. మన పృథ్వీరాజ్ సుకుమారన్ వీల్ చైర్ లో ఉంటాడు, హీస్ డైయింగ్, హీస్ సమ్ కైండ్ ఆఫ్ రిచ్ పర్సన్, సైంటిస్ట్. ఆ చైర్ అంతా మన ప్రొఫెసర్ ఎక్స్ చైర్ లెక్క ఉంది, అది వచ్చిన లీక్స్ లో, టాకింగ్ అబౌట్ ద లీక్స్. ఇక అతనికి సంజీవని కావాలి. అండ్ ఎవరికి కావాలి, లైక్ హూ ఈస్ ద బెస్ట్, మంచి జియాలజిస్ట్, హీ నోస్ లైక్ హౌ స్టోన్స్ వర్క్ అన్ని వర్క్. అతను జియాలజిస్ట్ చేసేది అదనా అదే ఉంటుంది, ఐ డోంట్ నో, ఓకే కరెక్ట్ మీ. సో
మహేష్ బాబు గారి క్యారెక్టర్ వుడ్ బి దట్ జియాలజిస్ట్ అండ్ ఆయనకు వల్నరబుల్ పర్సన్ వల్నరబుల్ అంటే హీల్ హ్యావ్ సమ్ ఎమోషనల్ కనెక్షన్ విత్ హిస్ ఫ్యామిలీ సమ్ ఏదో ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేసుకొని మన పృథ్వీరాజ్ సెట్స్ హిమ్ ఆన్ ఏ మిషన్ విత్ కొంచెం టీమ్ ఇచ్చి నువ్వు పో ప్రపంచంలో ఎక్కడుందో తీసుకురా, తీసుకొచ్చి నువ్వు నాకు సంజీవని ఇవ్వు, అది నీ మిషన్. ఇదే సినిమా. టెక్నికల్లీ సంజీవలి శ్రీలంకలో ఉండాలి కదా మరి, అంటే కొండ అక్కడ ఉందంటారు. ఏమో కొండ అక్కడ ఉంది. ఇప్పుడు ఆఫ్రికన్ జంగం లైక్ శ్రీలంకలో కొండ ఉంది, శ్రీలంకకి తీసుకొస్తారు I don't కదా. like it. అవునరా, ఇప్పుడు వెన్ డిడ్ రామాయణ హ్యాపెండ్ 5,000 years ago? కాదు 5,000 8,000 12,000 years ago. సంవేర్ లాస్ట్ యుగ టు ముందు యుగాలో జరిగింది. సో ఇంత జరిగినప్పుడు లైక్ ఆ జియోగ్రఫికల్ చేంజెస్ జరగవా? యాక్చువల్లీ జియోగ్రఫికల్ చేంజెస్ ఏంటో తెలుసా, ఇప్పుడున్న శ్రీలంక ఏదైతే ఉందో మనకి మన ఆఫ్రికా టిప్ నుంచి రావాలి. అది యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇప్పుడు మాల్దీవ్స్ చూసారా, మాల్దీవ్స్ దగ్గర యాక్చువల్లీ శ్రీలంక ఉన్నది టెక్నికల్ చూసుకుంటే. నేను సోమాలియా టిప్ అనుకుంటున్నా. ఓకే, కాదు రామ్ సేతు అదైతే అనుకుంటామో అది కాదంట, మనకి మాల్దీవ్స్ దిక్కు ఉండాలి యాక్చువల్గా. సో రామ్ సేతు అట్లా అంటే న్యూస్ అట్లా అనిపిస్తుంది చాలా వరకు, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవరైతే రీసెర్చర్స్ ఉంటారో అదే చెప్తున్నారు. మేబీ అంటే లైక్ ఇది ఆఫ్రికాలోనే ఉందని ఆఫ్రికాలో జరుగుతుంది. బట్ టెక్నానిక్ ప్లేస్ షిఫ్ట్ థియరీ. బట్ వాడు చెప్పేది ఏంటంటే ఒకప్పుడు శ్రీలంక ఆరిజిన్ వచ్చేసరికి మాల్దీవ్స్ నుంచి వచ్చింది, అది ఆ ప్లేట్ షిఫ్ట్ వల్ల అది ఇక్కడికి వచ్చిందని మేబీ నీళ్ళు వడిసే మనకి వాటర్ రేజ్ అయిపోయి ఆ ఏరియా అయితే ఐలాండ్ టోటల్. ఆర్ హనుమంతుల వారు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చారు శ్రీలంకకి. ఓకే, అయిపోయిన తర్వాత ఇట్లా ఇచ్చి ఉండొచ్చు, అది పోయి ఇట్ మైట్ గో టు ఆఫ్రికా, లేదా దాంట్లో ఒక చిన్న పార్ట్ వర్క్స్ రైట్. ఏమో అట్లా కంటే ఎవరొకరు దాన్ని అది లైక్ యూజ్ చేశాక దాన్ని ఏం చేస్తారని రాసుందా బుక్ లో? ఇప్పటికీ అన్నారు ఆ కొండ ఇంకా శ్రీలంకలో ఉంది అంటారు కొంతమంది. చెప్తున్నా కదా, శ్రీలంక తెలియదు మనకి, అదే కరెక్టా ఇంకా తెలీదు. రియల్ లైఫ్ లో అలా జరిగిందా లేదంటే నిజంగానే మనం చూపించే రామ్ సేతు ఏదైతే ఉందో ఇప్పుడు జియోగ్రఫీలో చూసుకుంటే యాక్చువల్లీ మాల్దీవ్స్ లో ఉండాలి అన్నట్టుగానే టెక్నాలజీ ప్లేస్ అవన్నీ మారినా కానీ ఇండియా మొత్తం కదిలిందా తెలియదు మనకి ఇంకా. ఇవన్నీ ఉంటాయి. అంటే ఇండియా వచ్చేసి మనకి వాటికి నువ్వు ఇప్పుడు ఏమన్నా అంటే ఆఫ్రికా నుంచి వచ్చి మనకి టెక్నాలజీ ప్లేట్ మన ఇండియా కూడా అట్లా క్రియేట్ అయింది. బట్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఏంటంటే అది క్రియేట్ అయ్యి ఒక సమ్ 55,000 years లైక్ చాలా ఎక్కువైపోయింది, 1 lakh years దాటిపోయింది. ఆ తర్వాత శ్రీలంక యాడ్ అయింది. లైక్ ఫస్ట్ ఇండియా సపరేట్ అయింది, ఆ తర్వాత శ్రీలంక యాడ్ అయింది. అది అంత అనుకున్నా ఇవన్నీ మనకు తెలియదు. సినిమాలో ఎగ్జాక్ట్లీ ఇది జరిగిందో చూపెట్టరు కాబట్టి వాళ్ళు కొత్త స్టోరీ రాసుకుంటారు, దాన్ని బట్టి వేరే ఉంటుంది. బట్ టెక్నికలీ రియల్ స్టిల్ నీకు టిపికల్ రాజమౌళి గారి ఫ్యాషన్ లో హీ డజంట్ రియలీ కరెక్ట్ చేయరు. మన ఇతిహాసం ఆయన కరెక్ట్ చేయకుండా హీ ట్రైస్ టు రెఫర్ ఫ్రమ్ దట్. శ్రీలంకకి తీసుకొచ్చిన మళ్ళీ వెళ్ళి పెట్టేస్తాడు బ్రో అంట, తెలియదు నాకు. అది మనకు తెలియదు. ఐ మీన్ లైక్ పెట్టే టైంలో కూడా దే కెన్ రియలీ క్రియేట్ ఏ ఆర్క్ అనమాట. పెట్టే టైంలో ఒక చిన్న పోర్షన్ ఆఫ్ దిస్ అక్కడ పడింది సమ్వేర్, అది లైక్ వీళ్ళ లొకేషన్ ప్రకారం వాళ్ళు అక్కడ ఎతుకుతారేమో. We don't know. మనం అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ నుంచి మనం థియరీలు మాట్లాడుకుంటాం. హనుమాన్ సినిమాల లైక్ సూర్యుడి పండ్లగా తినే దగ్గర వజ్రాయుధం వేసిండని చెప్పేసి నోట్లకించి రక్తం బొట్టు పడి నీళ్ళలో పడి అది ఒక పెద్ద పవర్ఫుల్ క్రియేట్ అయిపోయి హీరోకి సూపర్ పవర్ వచ్చినాయి. అట్లా ఫిక్షన్ ఆర్క్. ఇక్కడ ఏంటంటే సంజీవని ఉన్నది అనే నమ్మకం మీద సినిమా తీసినట్లయితే వాళ్ళు ఆ ఆరిజిన్ స్టోరీని దే డోంట్ వాంట్ టు మెస్ అప్. వాళ్ళు మెస్అప్ చేయలేదు. ఇప్పుడు ఈవెన్ హనుమంతుడు సూర్యుని పండు అనుకొని తినడానికి వెళ్ళిండు, ఇది మనకు తెలిసిన ఫ్యాక్ట్ అనుకుందాం. దాన్ని యూజ్ చేసుకొని దే క్రియేటెడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సూపర్ పవర్, ఒక రక్త బొట్టు అని చెప్పారు. దాని నుంచి ప్రజెంట్ లైఫ్ తీసుకొచ్చిన తర్వాత యూ క్రియేటెడ్ దిస్, తీసుకొచ్చారు. దాని వల్ల ఎలాంటి చేంజెస్ చేయలేదు కదా ఒరిజినల్ దానికి. ఇది కూడా అంతే. అది ఇప్పుడు నువ్వు లిటరల్లీ సంజీవని పర్వతం లొకేషన్ మార్చేస్తే ఒరిజినల్ కి చేంజెస్ ఎందుకు జరగరా? ఇప్పుడు చాలా మంది అంటున్నారు హిమాలయస్ లో మళ్ళీ పెట్టేసిందని చెప్పేసి. వెరీ సారీ, నాకు పర్టికులర్ పాయింట్ నాకు గుర్తులేదు. బట్ స్టిల్ ఒకవేళ నిజంగా జరిగిందంటే లెజెస్ ఇప్పుడు 12,000 సంవత్సరాలు క్లైమాక్స్ లో చూపిస్తారు యాక్చువల్లీ. బట్ ఇప్పుడు లెజెస్ లాస్ట్ వాట్ యు కాల్ ఇట్ 12,000 సంవత్సరాలు అయింది అనుకుందాం. వీటి మధ్యలో సివిలైజేషన్లు పెరిగి అది చేసి ఇది చేసి ఎవరో రామాయణం విన్నాళ్ళు చూసిన వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఆ సంజీవని మొక్కను అంతా క్రియేట్ చేసుకుని వాళ్ళతో తీసేయడం స్టోరీలో ఏమైనా రాసుకోవచ్చు భయ్యా. నువ్వు ఒరిజినల్ చేంజ్
ఇదొకటి. సో లెట్స్ సే అరే! అంత ఫిక్షన్ అండి. దయచేసి మమ్మల్ని ఏసుకోకండి వీడియో వచ్చాక ప్లీజ్. ఓకే. సో ఎవరో ఇంకొక పెద్ద సీనియర్ ఆర్కియాలజిస్ట్ ఉంటాడు. హీ ఫౌండ్ ఇట్. ఆయన యూజ్ చేసేసాడు. యూజ్ చేసిన తర్వాత అంటే ఈయన ఆఫ్రికన్ ఆర్కియాలజిస్ట్. సో ఆయన శ్రీలంక ఆర్ హిమాలయస్ లైక్ ఇప్పుడు కరెంట్ సంజీవని ఎక్కడ ఉందో అక్కడికెళ్ళిపోయి ఆయన తీసుకొచ్చి ఆయన యూజ్ చేసుకొని సో కొంత పోర్షన్ అంటే మిగతా భాగం ఏదైతే ఉందో అది ఆఫ్రికాలో సమ్ ఏరియాలో ఆయన దాచాడు. ఓకే. మేబీ దాచాడు. సో దానికి వీళ్ళెళ్తున్నారు. సో ఇక్కడ ఇప్పుడు నీకు పాస్ట్ ఏది మెస్అప్ కాదు. అండ్ దే కుడ్ అదే. క్రియేట్ ఎ బ్రాంచ్ ఔట్ ఆఫ్ ఇట్ లైక్ జస్ట్ లైక్ హనుమాన్. డెఫినెట్లీ అంతే. లైక్ ఇప్పుడు ఏది చేసినా కానీ ఐఎమ్ డామ్ షూర్ దట్ దే డోంట్ చేంజ్ రామాయణంలో ఇది జరిగింది అట్లా. ఇప్పుడు మహాభారతం ఇప్పుడు కల్కిలు అట్లా చేశారు. నాకు చిరాకు లేసింది అది. కర్ణ ఎప్పుడు స్ట్రాంగర్ కాదు భయ్య అర్జునుడి కంటే. ఇప్పుడు మీరు వస్తారు కర్ణ ఆఫ్ లవర్స్ లేదు, మీకు ఒరిజినల్ మహాభారతం చదివి తెలుస్తుంది. మీరు టీవీ సిరీస్లు సినిమాలు కల్కిలు చూసేసి చేయకండి. ఐ డోంట్ థింక్ రామాయణంలో అట్లాంటి చేంజెస్ చేయరు. రాజమౌళి గారు అట్లా సచిన అయ్యారు. సో ఇప్పుడు కర్ణుడు అనే ఫేవరెట్ క్యారెక్టర్ ఉన్నా గానీ హీ విల్ షో వాట్ ఇట్ ఈస్. నాకు గ్యారంటీ నమ్మకం ఉంది. సో అట్లాంటి స్ట్రాంగ్ గా చూపిస్తా బట్ కర్ణ హ్యాస్ లేయర్స్. లేయర్స్ అదే ఆయన ఎంతున్నా యూజ్ చేసుకుంటారు. అధర్మం పడ్డప్పుడు రాజమౌళి గారికి ఇంట్రెస్ట్ కర్ణ గారి ఆయనకి ఎందుకు ఇంట్రెస్ట్ అంటే లేయర్స్ ఆఫ్ స్టఫ్ కర్ణ హ్యాడ్ అదే. అండ్ అలా అని చెప్పేసి కర్ణ స్ట్రాంగర్ చూపించి అర్జునాని వీకర్ గా చూపించేటంత లైక్ ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ నువ్వు చెప్పినట్టు చేయరు. స్ట్రాంగర్. Can medicine found in Sanjeevani Parvat cure present what is it? This is like a stroke, heart attack, cancer, dementia, autism, and old age. Can they extend human lifespan? Imagine ఇవన్నీ సినిమాలో పెడితే బాగుంటుంది. మనకి ఎందుకు తెలియదండి లైక్ మనకి సంజీవని అప్పుడు like దాని పర్పస్ ఏంటంటే నేనైతే రీసెర్చ్ చేయలేదు. సంజీవని రీసెర్చ్ చేయలేదు లైక్ దాని అది మనకు తెలియదు. ఆఫ్రికాలో ఫారెస్ట్ కోసం యుక్రెయిన్ పోయారు బ్రో. మేబీ శ్రీలంకన్ ఫారెస్ట్ కోసం ఆఫ్రికా పోతున్నారు. మేబీ అది దే వెంట్ టు బల్గేరియా. బల్గేరియా యుక్రెయిన్ కి ఏంటంటే ఈ ప్యాలెస్ కోసం అది డాన్స్ నాటు ప్యాలెస్ అది. సో ఇక్కడ యాక్చువల్లీ చెప్పారంటే ఆఫ్రికన్ ఫారెస్ట్ లో జరిగే సినిమానే అని చెప్పేసి కొన్ని రూమర్స్ వచ్చినాయి. సో చూడాలి ఎట్లుంటుందో. గ్లోబ్ ట్రాటింగ్ అన్నారు కాబట్టి జస్ట్ ఆఫ్రికా ఇండియా ఉండదు కదా, ఇంకా చాలా కంట్రీస్ ఉంటాయి. మనం జస్ట్ ఆఫ్రికా బాగా అయినా ఉంటది. సో చూద్దాం ఎట్లుంటుంది. అండ్ ఇది మేబీ ప్రెసెంట్ టైం లోనే జరుగుతుంది అనుకుంటున్నాను. ఫ్యూచర్ ఐఎమ్ నాట్ షూర్. పృథ్వీరాజ్ వీల్ చైర్ వేసుకొని తిరుగుతుందో మళ్ళీ ప్రెసెంట్ టైం అట్లా ఏంటరా. ప్రెసెంట్ ఆ చైర్ చాలా ఫ్యూచరిస్ట్. చైర్ చాలా ఫ్యూచర్. పైసలు ఇస్తే నేను కూడా క్రియేట్ చేపించుకుంటా బ్రో కస్టమైజ్డ్. దానిలో ఏముందిరా అట్లా ఏమి ఫ్యూచరైజ్డ్ ఏముందిరా. హవరింగ్ చైర్ క్రియేట్ చేస్తావా? పైసలు పెట్టుకుంటే నేను ఒక ₹1,00,00,000 పెట్టుకొని నేనే వేపించుకుంటా. గాలి చేయొచ్చు. ఆ టెక్నాలజీ మనకు ఉంది. దాన్ని ఎంత నార్మలైజ్ చేసినా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు అట్లాంటి టెక్నాలజీ వాడుతున్నా, వీళ్ళని మాత్రమే వాడుతున్నా అని చెప్పేసి వీ కెన్ డూ దట్ హవర్ చైర్ రైట్ నౌ. బట్ చూడాలి ఎట్లుంటుందో. సో ఇది సిచ్యువేషన్. సంజీవని నెసెసరీ 29 గట్టిగా నడుతుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. ఏది ఎట్లున్నా 27 వస్తుంది. ఆ టైంకి మాట్లాడేసుకుందాం. వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ మూవీ. మీ థాట్స్ ఏంటి కింద కామెంట్స్ లేవు.